కాంగ్రెస్ సీనియర్ లీడర్ విడపై నరసరావు గారితో మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ జిల్లా బాధ్యులు సార్తో. సార్ చెప్పండి, ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి, ఏం జరుగుతుంది? ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, టీజేఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న గారికి తప్పనిసరిగా పట్టభద్రులు కూడా పట్టం కడతారు. దానికి కారణం ఒకటే, తను సోషల్ మీడియా ద్వారా గత ప్రభుత్వంలో కానివ్వండి లేదా సమస్యలు ఏమైనా గట్ట ఉంటే ఆ సమస్యల్ని ప్రశ్నించే గొంతుకే కాకుండా ఒక పరిష్కరించే గొంతుగా తీన్మార్ మల్లన్న గారికి ఒక పేరుంది. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఒకటి ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు నిరుద్యోగులు కూడా మన సమస్యలు ఏదైనా గట్ట ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి తనకున్న సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే వ్యక్తిగా వాడు చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలలో తప్పనిసరిగా తీన్మార్ మల్లన్న గారు మంచి మేడతో విజయం సాధిస్తారని ఒక విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండో విషయం, ఈరోజు ఈ ఖమ్మం నగరంలో అన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రం మొత్తం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ కానివ్వండి, సిపిఐ పార్టీ కానివ్వండి, ఎమ్మెల్యే పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో మొత్తం పనిచేస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా పట్టభద్రులందరినీ కూడా కలిసి తప్పనిసరిగా ఓటు వేయించే విధంగా, ఒకవేళ ఓటు సంబంధించిన ఒక విషయం వాళ్ళకి తెలియకపోతే ఓటర్ లిస్టు చూసి ఎక్కడ ఏ బూత్లో ఉందో, ఏ సీరియల్ నెంబర్ కూడా ఎంత ఉందో చూసి చెప్తా ఉన్నారు. దాని కూడా వారు మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచి మెజార్టీతోటి తప్పనిసరిగా తీన్మార్ మల్లన్న గారు గెలుస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. కాంగ్రెస్ విభజన చట్టం హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే దిశగా ప్రయాణం చేస్తుందంటారా రాష్ట్రంలో? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అదే ప్రకారంగా రేపు ఒక సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో యువన్యాయకి సంబంధించిన ఒక 5 పథకాలు కానివ్వండి, అదే ప్రకారంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో పీసీసీ యొక్క ఆధ్వర్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే దానిలో భాగంగా ఆల్రెడీ మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షలు కొన్న దాన్ని 10 లక్షల రూపాయలకి పెంపొందించే విషయాలు కానివ్వండి ఇప్పటికీ అమలు దిశగా నడుస్తూనే ఉన్నాయి. అదే ప్రకారంగా 1, 2 ఏవైతే మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు కానివ్వండి, అదే ప్రకారంగా పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచే దాని మీద తప్పనిసరిగా దాని ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత దాన్ని తప్పనిసరిగా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దాంతోపాటు రుణమాఫీ, ప్రత్యేకించి రుణమాఫీ ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా రేపు ఆగస్టు నాటికల్లా మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ఇటు హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తప్పనిసరిగా హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. మీరు ఒక బీసీ బిడ్డ అయినప్పటికీ కాంగ్రెస్ వాది మీరు. మేము ప్రధానంగా అడుగుతున్నాం, మాట్లాడితే రైతు రుణమాఫీ అంటున్నారు. చేయండి, మాకు అభ్యంతరాలు. మా బీసీ జాతులకు చాలా కులాలకి ఈ రోజుకి ఆధార్ కార్డు లేని సంచార బీసీ కులాలు ఉన్నాయి, అర్ధ సంచార బీసీ కులాలు ఉన్నాయి, పొలాలే లేవు. ఇవి రైతు రుణమాఫీతో మాకు సంబంధం లేని వ్యవహారం. సో ఈ క్రమంలో బీసీ రుణాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు ఉన్నాయి. సాకల కార్పొరేషను, నావి బ్రాహ్మణ కార్పొరేషను, ఒడ్డెర కార్పొరేషను, గీత కార్మిక కార్పొరేషను, ఫెడరేషను, లేకపోతే ఇంకా పద్మశాలికి సంబంధించిన ఫెడరేషన్లు ఇవి ఉన్నాయి. వీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ ఉపకులాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం అన్ని వాళ్ళ ఓట వాళ్ళకు వస్తుంది. ఇక ప్రధానంగా 100కి 60% ఉన్న బీసీలకు సంబంధించి బీసీ ఫెడరేషన్లు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 146 ఉపకులాలు ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, అర్ధ సంచార బీసీలు ఉన్నారు. అంటే గోలకురం లాంటి వాళ్ళు 6 నెలలు గొర్రెలు కాసుకుంటూ బయటనే ఉంటారు. ఇంకా సంచార బీసీలు ఉన్నారు, కాటిపాపులోళ్ళు, గంగెడ్లోళ్ళు, లేకపోతే ఇతర వృత్తులు చేసేటువంటి సంచార బీసీలు. ఈ రోజుకి వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు. ఈ క్రమంలో బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఓవరాల్గా? నేను కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఓబీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో గాంధీ భవన్ అనే ఒక సమావేశంలో కూడా తెలియజేశాను. నేను ఉన్నటువంటి నాకు తెలిసి 130 కులాలు అని చెప్పి అనుకున్నాను. మీరు 146 కులాలు, ఎన్ని కులాలు అయినప్పుడు కూడా వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా బీసీలకి, ఎస్సీలకి అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీలకి రావాల్సిన వాళ్ళ కోట రాజ్యాంగం ప్రకారం వస్తూనే ఉంది. అంటే అది చట్ట ప్రకారంగా వాళ్ళకి చట్టసభలలో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. మేము ఏమంటున్నామని చెప్పేస్తారంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం బీసీ యొక్క కులగణన కూడా మొత్తం చేస్తామని చెప్పి ప్రకటించినారు. మేము ఏం కోరుతా ఉన్నామని చెప్పేసి అంటే బీసీ యొక్క కులగణనతో పాటు చట్టసభలలో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి. ఇది మొదటిది. అదే ప్రకారంగా బీసీలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి
తప్పనిసరిగా ఎన్ని కులాలతోనో అన్ని కులాలకి కార్పొరేషన్ చైర్మన్లు అరేంజ్ చేయాలి. అదే ప్రకారంగా మూడో ముఖ్య విషయం నా ద్వారా నేను తెలియజేసేసానంటే, ముందుగా మనందరం కూడా చదువుకొని తప్పనిసరిగా విజ్ఞానవంతులు అయ్యేసి ప్రశ్నించే గొంతులుగా బీసీలు ఉండాలి, ప్రభుత్వాలు శాసించే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దానికి కారణం ఒకటి, నేను కూడా కింది స్థాయి నుంచి షోడాలు అమ్ముకుంటూ కష్టపడి పైకి వచ్చిన వాడిని. నాకు తాత తడిచ్చినటువంటి ఆస్తులు కూడా ఏమీ లేవు. పార్టీలో నేను ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, అదే ప్రకారంగా ఓబీసీల రాష్ట్ర స్థాయికి ఈ విధంగా ఎదున్నాను. అదే సందర్భంలో నేను ఏం కోరుకున్నాను, ఒక బీసీ బిడ్డగా నా బీసీ జాతులందరూ కూడా ఇటు రాజకీయాలలో కానీ, ఇటు ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మంచి యొక్క స్థాయిలో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదే ప్రకారంగా ఈ మధ్యకాలంలో జరిగిన ఒక గాంధీ భవన్ యొక్క మీటింగ్ కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాను. త్వరలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఓబీసీతో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తానని చెప్పున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే లేవనెత్తారో ఆ యొక్క అంశాన్ని తప్పనిసరిగా నేను ప్రభుత్వం తీసుకువెళ్ళేసి నా స్థాయిలో, నా పద్ధతిలో నాకు చేతనంత వరకు తప్పనిసరిగా బీసీలకి తగు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ ద్వారా నేను బీసీలకు తెలియజేస్తాను. ఒకటి చెప్పండి, మాకు మీరు బీసీ బిడ్డ కాబట్టి నమ్మకం విశ్వాసం ఉంది, మీ పార్టీ కమిటీలో పెడతారని. కాంగ్రెస్ మీదనే మాకు నమ్మకం లేదు. 60 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పరిపాలనలో మండల కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ, కాలేకర్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ, ఇతర అనేక కమిటీలు కమిషన్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ మండల కమిషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా వేసిన కమిషన్లకు సంబంధించి మీ పార్టీ వేసినటువంటి బీసీలకు అభివృద్ధికి సంబంధించి మీ పార్టీ వేసినటువంటి కమిషన్లు, కమిటీలు వేసినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని 100కి 1% కూడా అమలు చేయలేదు. కాబట్టి బీసీ కుల జనగణన చేస్తుంది అనేది మాకు అపనమ్మకంగా ఉన్నది. దీని మీద స్పందించండి. నమ్మొచ్చా కాంగ్రెస్ని బీసీలు? తప్పనిసరిగా గత రాజకీయాలు 60 ఏళ్ళు చేయనటువంటి ఇది ఇప్పుడు చేస్తుందంటారా? అంటే గత రాజకీయాలతో గత పోతుడు ఈరోజు ప్రజలలో, బీసీలలో, అన్ని ఉపకులాలలో కూడా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇవాళ ప్రశ్నించే గొంతుకులు పెరిగినాయి. ఇవాళ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ముందు మా సంగతి ఏంది, మా కులానికి ఏం చేస్తావు, మా జాతికి ఏం చేస్తావు, చదువుకున్న నిరుద్యోగులకి ఏం చేస్తావు, మా ఉద్యోగాలు ఏంటి, ఒక ప్రశ్నించే గొంతుకులు బాగా పెరిగిపోయింది. దీన్ని గమనించి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా దేశవ్యాప్తంగా బీసీ ఉపకులాలు ఏవైతున్నాయో, బీసీ కులగణన ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా కులగణన చేసేసి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినారు. రాహుల్ గాంధీ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ దీని గట్ట రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత, లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉన్నది, తప్పనిసరిగా మేము పార్టీ యొక్క విషయాన్ని కూడా అవసరమైతే పక్కన పెట్టి కూడా ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు పార్టీలు కానివ్వండి, తప్పనిసరిగా మేము ప్రశ్నించి తప్పనిసరిగా తగు న్యాయం జరిగే విధంగా మేము చర్య తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 100కి 60% పైగా బీసీలు ఉన్నారు. దేశంలో కూడా అంతకంటే ఎక్కువ శాతం ఉన్నారు. 50% పైగా బీసీలు ఉన్నారు. అంటే ఈ దేశ అభివృద్ధి అంటే బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. ఎందుకు బీసీల పట్ల చవిత్తెల ప్రేమ చూపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? దీనితో నేను ఏకీభవించకపోయినప్పటికండి, కానీ వాస్తవంగా మాత్రం బీసీలకి ఇంకా తగు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం మాత్రం అన్ని పార్టీలలో ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 77 సంవత్సరాల కింద కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీకి చేయాలని మనసు కలగట్లేదా? బీసీలకి ఏమి 100కి 60% ఉన్న బీసీలకి అట్లా కాదు, చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఎందుకు అని చెప్పేసి ఇవాళ ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే ములాయం సింగ్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, బీహార్ మీ పార్టీ కాదు కదా, వేరే పొలిటికల్ పార్టీ కాకపోయినప్పటికీ అక్కడ బీసీల పేరు మీద ఆయా రాష్ట్రాలలో ఆ ప్రభుత్వ అధికారులు వాళ్ళు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసినప్పుడు, వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడం కోసం వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్ కోర్టు పోయారు. మీ పార్టీ ఏం చేసింది? వీపీ సింగ్ గవర్నమెంట్ 27% రిజర్వేషన్ కూలగొట్టింది. కమిషన్ వేసింది మీరే, మండల కమిషన్ వేసింది మీరే, దాన్ని అమలు చేయాలన్నది మీరే. దాన్ని అమలు చేసే ప్రయత్నం చేసిన వీపీ సింగ్ గవర్నమెంట్ కూలగొట్టారు. మరి మీకు పెద్ద బీజేపీకి పెద్ద తేడా ఏమున్నది? బీసీలకి వచ్చేటప్పుడు బీజేపీ ద్రోహం చేసింది, మీరు కూడా అట్లనే చేశారు కదా. మీరు మాకు మాత్రం ఏం చేశారు? మీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి మాకు చాలా తేడా ఉంది. ఏంటి తేడా ఏంటి? మీరు మండల కమిషన్ సిఫార్సుల మీద మాకు విద్యా ఉద్యోగాలు 27% రిజర్వేషన్లు ఇస్తారంటేనే మీరు వీపీ సింగ్ గవర్నమెంట్ కొలగొట్టారు. మీరు ఏం చేశారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకేం చేశారు? అట్లా ఏమీ లేదు. ఈసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు మీ అడిగిన ఒక ప్రశ్న ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక బీసీ బిడ్డగా తప్పనిసరిగా మేము గొంతుకులేదు మేమే ప్రశ్నించే పరిస్థితులు వచ్చేసినాయి. ఈరోజు బీసీ బిడ్డలు కూడా మంచిగా ఈరోజు చదువుకొని కూడా వాళ్ళు కూడా ప్రశ్నించే గొంతుగా తయారవుతూ ఉన్నారు. గత నాటి పరిస్థితి పోల్చుకున్నట్టయితే ఈరోజు బీసీలకి గట్ట ప్రియారిటీ గట్ట ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా 60% పైగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దాన్ని గమనించింది కాంగ్రెస్ పార్టీ కూడా. దాన్ని గమనించే రాహుల్ గాంధీ గారు కూడా మాట ఇచ్చున్నారు. ఒకవేళ మీరన్న ప్రకారం గట్ట రేపు రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పే పరిస్థితి గట్ట వస్తే తప్పనిసరిగా మీరు తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. సో ఓకే, 100కి 60% ఉన్న బీసీలలో 100కి 30% డెవలప్ అయ్యారు.
ఈ 30 మందిని చూపెడతా ఉన్నారు. మిగిలిన 70% మంది పేదరికంలో ఉన్నారు. కొన్ని కులాలు 100కి 3%, 2% కూడా డెవలప్ కాలేదు. అందుకోసమే మా ఈ గోస బాధ చేస్తున్నాం. అందుకోసం మీరు కాంగ్రెస్ కొత్త లీడరు, అప్కమింగ్ లీడర్ ఏదైనా అడగను. నేను లాగులు కట్టుకునే డబ్బు దగ్గర నుంచి మీరు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, బీసీ బిడ్డ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు నా ద్వారా తెలియజేస్తున్న ప్రజలకు అంటున్నారు. నేను మీ ఈ వీడియోస్ కూడా యూట్యూబ్లోనే కాకుండా ఇతర సోషల్ మీడియాలో కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీ కాంగ్రెస్ పార్టీ బీసీ మోర్చా ఏదైతే ఉందో బీసీ సెల్ రాష్ట్ర విభాగాల్లో ఈ బీసీ ఎజెండాని ముందుకు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమానికి తోడ్పాటును అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.